అల్లూరు జిల్లా పాడేరులో ప్రమాదం జరిగింది. వినాయక నిమజ్జన కార్యక్రమంలో భక్తులపైకి కారు దూసుకెళ్లింది. దీంతో భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను పాడేరు ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. అల్లూరు జిల్లా పాడేరులో ప్రమాదం జరిగింది. వినాయక నిమజ్జన కార్యక్రమంలో భక్తులపైకి కారు దూసుకెళ్లింది. దీంతో భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను పాడేరు ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, వినాయక నిమజ్జనంలో అయితే ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమంలో తీవ్ర విషాదం అయితే చోటు చేసుకుంది. అల్లూరు సీతారామరాజు జిల్లా ఈ యొక్క పాడేరు ప్రాంతంలో ఏదైతే ఉంటుందో అక్కడ నిన్న వాళ్ళ యొక్క సాంస్కృతిక కార్యకలాపాలకు సంబంధించి వాళ్ళ యొక్క డాన్సెస్ చేసుకుంటూ రోడ్డు పైన వెళ్తున్న సమయంలో బొలెరో కార్ అనేది ఒకసారిగా వాళ్ళ మధ్యలోకి తీసుకొచ్చి దాదాపు 5గురు మీదుగా అయితే అది వెళ్ళడం అయితే జరిగింది. దాంట్లో ముగ్గురు పరిస్థితి తీవ్రంగా విషమంగా ఉండడంతో వారు దాదాపు మరణించే స్థితిలో కూడా ఉండే విధంగా తలకి అలానే గుండెకి కూడా గాయాలు కావడంతో ముగ్గురు పరిస్థితి తీవ్రంగా విషాదంగా అయితే ఉండడం కనిపిస్తుంది. మరో ఇద్దరు పరిస్థితి ప్రస్తుతం మామూలుగానే ఉన్నారు. రేపు దేనికైతే వాళ్ళు డిశ్చార్జ్ అయ్యే పరిస్థితి కూడా ఉందనే విషయాన్ని కూడా స్థానికంగా ఉండే వాళ్ళు అయితే తెలియజేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి పాడేరు పోలీస్ స్టేషన్ లో అయితే కేసు నమోదు చేసి వాళ్ళ దర్యాప్తు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం ఇప్పటికీ కూడా కారు అయితే ఇప్పటికీ కూడా కనిపించకపోవడం, అది ఎక్కడికి వెళ్ళిందనే విషయాన్ని కూడా వాళ్ళు పరిశీలించడం జరుగుతుంది. కారు ఆ యాక్సిడెంట్ చేసిన తర్వాత కూడా ఆ వ్యక్తులు అక్కడ కారుని నిలిపివేయకుండా వెంటనే అక్కడ నుండి అయితే వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అసలు వాళ్ళు ఏమైనా ఇది కోరిండి చేశారా లేదా అనే విషయంలో కూడా చాలా మంది అయితే దీనిపైన అయితే దర్యాప్తు చేయాలనే విషయాన్ని కూడా స్థానికంగా ఉన్న ప్రజలంతా కోరుకోవడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా వినాయక నిమజ్జన కార్యక్రమంలో దాదాపు కొన్ని చోట్ల ఇటువంటి ఘటనలు జరగడం, నిన్న ఒక్కరోజు జరిగిన ఘటనలోనే దాదాపు ఆంధ్రప్రదేశ్ లోనైతే ఇక్కడ పాడేరుతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో జరగడంతో ఈ యొక్క విషాదం పైన అయితే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటువంటి వీటిపైన అయితే పోలీసులు అయితే ఎప్పటికైనా తగు కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని నిమజ్జన సమయంలో అయితే రోడ్డు క్లియరెన్స్ ని అలానే గ్రీన్ ఛానల్ కల్పించాలని కూడా భక్తులు అయితే కోరుకోవడం అయితే జరుగుతుంది. దీపిక. రైట్ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ.